సావేరా కన్ఫర్మ్ నీకు సావే. చిన్నోడు గెలిస్తే పెద్దోడు ఒత్తుకుంటాడేమి. వాడు గెలవాలనే వీడు ఓడిపోయాడు. బిగ్ బాస్ ఈ ఛాలెంజ్ లో విజేత యష్మి బిగ్ బాస్ శక్తి టీం నుంచి. సూపర్, ఎక్సలెంట్, మార్వెలస్. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోడు చెప్పింది పూర్తిగా వినవే, ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. బిగ్ బాస్ క్లాన్ అంతాతో మేము డిస్కస్ చేసుకున్న తర్వాత మేము మణికంఠ అనుకున్నాం. బిగ్ బాస్ 10 లక్షలు ఇచ్చి వాడి కింద వాడే బాంబు పెట్టించుకున్నాడు. నచ్చలేదా? దీనికన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ వార్డు నయం. నాకు చాలా రిలీఫ్ గా ఉంది. ఆమె వెళ్ళాక నాకు తను ఉన్నప్పుడు పృథ్వీ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఒకలాగా అనిపించింది. అమ్మయ్యా పేడ విరగడైపోయింది. మణికంఠని జైలు నుంచి విడుదల చేయండి. బిడ్డకి విడుదల, నా బిడ్డకి విడుదల, విడుదల. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో గెలవాలనే కోరిక మీలో ఎలా రగులుతుందో చూపించండి. ఇంకేం చూపించా, బట్టలు చూపించాలా? చీఫ్స్ అయిన కారణంగా నిఖిల్ మరియు సీతని ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి. నా ఫస్ట్ నామినేషన్ నైనికా బిగ్ బాస్. బట్ డే బై డే ఆ డెసిషన్ పవర్ అనేది తను తగ్గుతూ వచ్చింది. తన క్లారిటీ ఆఫ్ థాట్స్ తగ్గుతూ వచ్చాయి. 2 రీజన్స్ వల్ల నేను నామినేట్ చేస్తాను. నీ ఫస్ట్ పాయింట్ ఏంటి? వినపడక అడుగుతున్నా, అర్థం కాక అడుగుతున్నా, తెలియక అడుగుతున్నాను. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ నీ పార్టిసిపేషన్ స్కిల్స్ తగ్గాయి, చాలా తగ్గాయి. క్లియర్ నాకు సంబంధం లేని పోటు నేను ఎందుకు మాట్లాడతాను? అదేంటండి అలా అంటారు? అనవసరమైన విషయాలు మనం ఎందుకంటే తలదొరచడం. నేను ఎక్కడ మాట్లాడాలి అక్కడే మాట్లాడుతున్నా, అనవసరంగా మాట్లాడను. అది నేను లాభం లేదే నోరు విప్పను, స్వరపేటిగా అనవసరంగా అరిగిపోతుందని. యష్మి వర్డ్ లూజ్ అవ్వడం అనేది నాకు సార్ ఆ ఫుటేజ్ చూపించకపోతే నాకు కూడా తెలిసేది కాదు. ఫుటేజ్ ఉంది ఇప్పుడు, నాకు ఇలా పొద్దున్న దాకా తెలియలేదు. నిన్న తెలుసుకుంటే నిన్ననే నాకు అగ్రహోదగ్రున్నాయి తెలియలే. నాది ఆ ఇంటెన్షన్ లో నేను అస్సలు చెప్పలేదు. నేను ఏ ఇంటెన్షన్ లో చెప్తున్నా నాకు తెలుసు. పృథ్వీకి చెప్తున్నా లేదురా, నేను గేమ్ పరంగా చెప్పాను అని. ఆ మాటకు అర్థం అదే, ఆ అర్థంతోనే నేను ఇంటిని లేదు. నీవు నానార్థాలు చెప్పినా నా మనసు వాటిని నమ్ముతలేదు. జెండర్ గురించి అక్కడ మాట్లాడాలని విష్ణు, మీ వల్లే మీరు ఇలా డౌన్ అయిపోతారు. నేనేమో చేయలేను, నాకు తెలియదు. ఇలా ఎంత వచ్చా అది నా మీద ఎక్కడ బ్యాక్ ఫైర్ అవ్వచ్చు అని ఎప్పుడు ముందుకు రాలేదు. ఈ చదవడాలు పేస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. విష్ణుప్రియ, ఈ ఇంట్లో ఉండడానికి ఏదైతే అగ్ని అన్నారు ఆట ఆడడానికి, ఆ అగ్ని నీ లోపల అది ఆరిపోతుంది. దాని వల్ల నీలో అంత వేడుందా? నేనిక నువ్వు చీఫ్ లకి వెళ్ళి దిగినావు, కూర్చొని వెరీ హర్టింగ్ మాటలు వదిలినప్పుడు. అలాగే పర్సనల్ గా నన్ను అడిగితే ఈయనకే పెద్ద నోటి దూలుంది, ఈయన నాకెలా చెప్తున్నాడు అని నా పర్సనల్ ఫీలింగ్. నీకే బిగ్ బాస్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. వర్షాల కారణంగా ఇలా కవర్లు ఎత్తుకోండి. నేను ఏం మాట్లాడానో చెప్పే సత్తా దగ్గర ఉంది. నువ్వేం చేస్తావు చూపించే సత్తా నీ దగ్గర లేదు. నీకు ఏం చూపించు సార్, మాకు ఏదైనా కొంచెం చూపించండి సార్. ఈ వారం సేవ్ అయితే చాలు, ఈ వారం సేవ్ అయితే చాలు. నీకు నర్వస్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది. డైలీ ఒక న్యూరోబియన్ ఇంజెక్షన్ చేయించుకో. మీరు కాన్ఫిడెన్స్ పాయింట్ చెప్పారు కదా, ఇది నా కాన్ఫిడెన్స్. ఎప్పుడయ్యావు? నేను చెప్పను. నేను ఇమ్మీడియట్ గా నేను చెప్పేసా మణి అని. నువ్వు మిగతా 3 మెంబర్స్ తో నువ్వు ఆర్గ్యూ చేసి ఉంటే నిజంగా చెప్తా, నేను చేంజ్ చేసేదా. వీళ్ళకి జెలసీ అనేది ఉంటుంది కదా, జెలసీ కామన్, మనం అవి పట్టించుకోవద్దు. అంతకంటే పగ తెచ్చుకుంటా చూడు. నువ్వు 100 టైమ్స్ ఈ ప్యారోట్ డైనోసర్ అన్న కూడా అది డైనోసర్ అవ్వదు, అది ప్యారోటే. నువ్వు సాక్రిఫైస్ చేసావు, అది ఆడియన్స్ తెలుసు. ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చూటిగా చాలా పవర్ఫుల్ గా ఉండగలను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బిఎస్ అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు, అక్కడ గంట ఉంది కదరా. సారీరా.